బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొంది ఆర్టీసీ బస్సు. కారులో ఉన్న 11 మందిలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. విషమంగా మరో ముగ్గురు పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా మృతి చెందారు. అయితే ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే కారు డ్రైవర్ కుటుంబం మొత్తం కూడా చిన్నాభిన్నమైంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రమేష్, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఇందులో తప్పు ఆర్టీసీ డ్రైవర్దే అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? విషాద ఘటన అని చెప్పవచ్చు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ నిండు ప్రాణాలను కూడా బలి తీసుకుంది. స్థానిక పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో ఆ ఓవర్టేక్ చేయబోయి కూడా రైట్ మార్జిన్ కి వచ్చేసేసి కూడా వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీకోవడంతో ఈ ఘటన చోటు తీసుకుంది. కారులో మొత్తం 11 మంది ఉన్నారు. అంటే 11 మంది కూడా కారులో ఉండడానికి కూడా చిన్న చిన్న పిల్లలు అని చెప్పవచ్చు. మొత్తం ఒక 5-6 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీ వీళ్ళంతా కూడా చూసినట్లయితే రవీందర్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా డ్రైవర్ గా పనిచేస్తూ జీవనోపాధి కొనసాగిస్తారు. నిన్న ఆదివారం సెలవు రోజు కావడంతో గ్రామంలో ఒక పండగ ఉందని కూడా అతను ఉదయం నిన్న పండగ అంతా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. పండగ ముగించుకొని మళ్ళీ డ్యూటీ వెళ్ళాలి కాబట్టి సాయంత్రం హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఖమ్మం రూట్ లోనే సూర్యాపేట ఖమ్మం రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు పూర్తిగా నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు కూర్చున్నటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి రవీందర్, అదేవిధంగా రవీందర్ భార్య, రవీందర్ కూతురు 8 సంవత్సరాల కూతురు ముగ్గురు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మరొక కుమారుడు చిన్న అబ్బాయి 10 సంవత్సరాల అబ్బాయి ఒక్కడే ఇప్పుడు అనాథగా మారడం జరిగింది. అతను కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. మొత్తం మరొక వాళ్ళ బామ్మార్ది ఫ్యామిలీ కూడా వారందరూ కూడా వాళ్ళ పిల్లలకు చాలా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంతా హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. పూర్తిగా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఎందుకంటే ఆ డ్రైవర్ ఆ కారులో అతను ప్రతినిత్యం కూడా డ్రైవర్ గానే జీవనం గడుపుతున్నారు కాబట్టి అతను కంట్రోల్లోనే వెళ్తున్నారు. కారు కూడా సరి మార్గంలోనే వెళ్తుంది. కానీ ఆర్టీసీ బస్సు ఏదైతే ఖమ్మం వైపు బస్సు వెళ్తుందో బస్సు ముందున్నటువంటి వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి కూడా వేగంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఈ కారు ఢీకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాట్ లోనే ముగ్గురు కూడా రవీందర్ భార్య, రవీందర్ కూతురు మనం ఫొటోస్ కూడా చూస్తున్నట్టే ఎంతో అల్లారు ముద్దు ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు సూర్యాపేట మార్చరి వద్ద కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ సంఘటన కలిసి వేస్తుందని చెప్పవచ్చు. ఎంతో అల్లారి ముద్దుగా ఉన్నటువంటి ఆ పాప కుటుంబం అంతా కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా పుట్టపూటి కోసం హైదరాబాద్ లో ఒక కంపెనీలో కూడా డ్రైవర్ గా చేరి ఆ డ్రైవర్ గా ఉపాధి కొనసాగిస్తూ కూడా పిల్లల్ని చదివించుకుంటూ ఉంటున్నారు. ఒక పేద కుటుంబానికి చెంది పొట్టకూటి కోసం విధంగా డ్రైవర్ గా చేరి పిల్లల్ని చదివించుకుంటూ వస్తున్నారు. నిన్న ఆదివారం సెలవు కావడంతో ఊర్లో పండగని కూడా రావడం జరిగింది. ఆ పండగ ముగించుకొని వెళ్ళినటువంటి ఒక అరగంట సమయంలోనే వారు ఆ స్వగ్రామం నుంచి ఒక అరగంట సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. బంధువులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఒక్కరోజు ఉండండి, రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్తామన్నా కానీ డ్యూటీ ఉంది ఆఫీస్ కి, మళ్ళీ కారు ఇబ్బంది అవుతుంది కానీ వెళ్ళాలి కాబట్టి వెళ్తామని కూడా బయలుదేరడం జరిగింది. కుటుంబ సభ్యులు బంధువులు అంతా కూడా ఇంకా పండగలోనే నిమగ్నం అయి ఉండగానే ఒక్కసారిగా ఈ వార్త కుటుంబ సభ్యులకు తెలిసింది. బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. రాత్రి నుంచి కూడా మొత్తం వారిని ఓదార్చాలన్నా కానీ ఎందుకంటే ఇప్పుడు ఆ రవీందర్ ఫ్యామిలీ, రవీందర్ భార్య, రవీందర్ కూతురు, రవీందర్ ముగ్గురు కూడా అక్కడే చనిపోవడం జరిగింది. ఒక కొడుకు ఒక్కడే ఇప్పుడు బ్రతికి బయటపడడం జరిగింది. మరొక ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు డ్రైవర్ కుటుంబంలో విషాదం నెలకొంది. లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొంది ఆర్టీసీ బస్సు. దీనికి సంబంధించి కారులో 11 మంది స్పాట్ డెడ్ అయ్యారు. విషమంగా మరో ముగ్గురు పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న రవీందర్ తన భార్య రేణుక మేనమామ సొంతూరు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కోట్పహడ్ లో నిన్న ఉప్పలమ్మ పండుగకు హాజరు కాగా సంతోషంగా పండుగ చేసుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా నిన్న సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రికి ఉండి వెళ్లాలని ఎంత చెప్పినా సరే వినలేదు. ఈలోపే ఇలా జరిగిపోయిందంటూ బంధువులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. సూర్యాపేట దగ్గరలోనే బీబీగూడెం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నువ్వేమట
వచ్చిండమ్మో అమ్మా వద్దంటే నువ్వు ముఖం మారుతావని నీ ఎమ్మట వచ్చిండమ్మో అమ్మా నేను ఎట్లా నేను కంట పొలంలో నేనుంటాయో వాళ్ళు ఏ ఊరికి పోయేది చెప్పలేదు నాకు. సాయంత్రం 5:30 4:30కు ఫోన్ వచ్చింది నాకు. సీరియస్ ఉన్నదని చెప్పారు కానీ చచ్చిపోయిందని చెప్పలేదు. అప్పటికే ఇక్కడికి వచ్చినాక చచ్చిపోయింది అన్నారయ్యో. అప్పటిదాకా మంచిగానే ఉన్నాడు, దెబ్బలు తాకింది అన్నారయ్యా. ఓ కొడుకా నాకు అంతవరకే తెలుసావో. ఆ తర్వాత ఏం జరిగింది అక్కడికి నేను పోలేదు, ఆ కారు కాడికి పోలేదు. నేను ఇక్కడికే వచ్చినా, నా కొడుకు కోడల్ని చూసుకున్నా. రాత్రి నేను చూడలేకపోయినావు. ఇప్పుడు నా బంగారు కొడుకు, నా బంగారు కోడలు, నా బంగారు బనరాలు చూసుకున్నాను అమ్మా. ఓ అమ్మా నేను చిన్నపిల్లగాడు అప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోతే సాదుకొని ఇప్పుడు గడ్డ పెట్టుకున్నట్టు అయిందమ్మో. మా కాసులు మాసులు లేవు అమ్మో. నా అత్తకారికి లేవు, నాకు లేవు అవ్వో. కష్టపడే రెక్కల మీద బతికినావు నాయనా. ఓ నాయనా ఏమేం చేయవు నాయనో, ఎక్కడ పోను నేను. మన సాఫ్ట్వేర్ దాంట్లో కంపెనీలో డ్రైవింగ్ చేస్తున్నాడు నాగోజు. నిన్న సడన్ గా ఏదో ఫంక్షన్ అని చెప్పని వెళ్ళాడు. వెళ్ళి వస్తా మరి ఇట్లా సడన్ గా మరి అది యాక్సిడెంట్ అయ్యి ఇట్లా అయిపోయింది. మరి ఎట్లా జరిగిందో ఏమో అసలు ఏమి ఇదైపోయాను. ఫంక్షన్ కి మా బాబాయ్ కారు 4 ఉన్నారు. బాబు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చాకనే బయలుదేరా. బస్సు వెళ్ళాల్సిన మార్జిన్ కన్నా రైట్ సైడ్ రావడం వల్ల కారు హిట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారం బస్ డ్రైవర్దే నిర్లక్ష్యం అనిపిస్తుంది. ఇందులో మొత్తం 11 మంది ప్రయాణిస్తారు. 8 మందికి సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి. 3 అక్కడికక్కడనే చనిపోయారు. ఒక చిన్న బాబుకి సీరియస్ ఉంటే అతన్ని నీలఫర్ హాస్పిటల్ హైదరాబాద్ పంపిస్తారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు కుటుంబాన్ని బలిగొంది. సూర్యాపేట దగ్గరలోని బీబీగూడెం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా కారులో హైదరాబాద్ వెళ్తున్న రవీందర్ లారీని తప్పించిపోయి రవీందర్ కారును ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఇక స్పాట్లోనే రవీందర్తో పాటు ఆయన భార్య రేణుక, కూతురు రిషిత కూడా మృతి చెందారు. ఇక కొడుకు రిషికృష్ణతో పాటు బంధువులు, పిల్లలు హర్షిత్, గగన్ చందర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఇక కారులో 11 మంది ప్రయాణించగా వీరిలో 3 స్పాట్ డెడ్ అయ్యారు. మరొక 3కి తీవ్ర గాయాలయ్యాయి.